ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ పోలీసులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి పలు వివరాలు ప్రభాకర్ రావును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అమర్ అందిస్తారు. సిద్ధు, తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రస్తుతం ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతుంది. రెండోసారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ ఎదుట విచారణకైతే హాజరయ్యాడు. ప్రస్తుతం ప్రభాకర్ రావుని ఇటు డీసీపీతో పాటు ఏసీపీ ఇద్దరు కూడా అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఒక చీకటి గదిలో ప్రస్తుతం అతన్ని ఆడియో వీడియో రికార్డ్ చేస్తూ కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. డీసీపీ విజయ్ కుమార్ ఉదయంనే చేరుకున్నారు. ఏసీపీ వెంకటగిరి సిట్ ఆఫీసర్గా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు కలిసి ఆయన్ని విచారిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి ఐబీ ఆఫీస్లో ఉన్నటువంటి హార్డ్ డిస్కులు ఎందుకు ధ్వంసం చేశారని సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ప్రైవేట్ వ్యక్తి అయినటువంటి శ్రావణ్ రావు పాత్ర ఇంత మేరకు ఉంది, శ్రావణ్ రావు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పలువురు అధికారులకు కాంటాక్ట్ ఉండాల్సి వచ్చింది అనే కోణంలో ప్రస్తుతం అయితే సిట్ అధికారులు ప్రభాకర్ రావుని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే టెలికాం సర్వీస్ డాటాను సైతం సిట్ అధికారులు ముందుంచి ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా మరోవైపు 5 నిందితులకు సంబంధించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు పదుల సంఖ్యలో సాక్షులను కూడా ప్రస్తుతం సిట్ అధికారులు వారి విచారణ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో వారి విచారణ స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం ప్రభాకర్ రావుని పూర్తిస్థాయిలో విచారిస్తున్న పరిస్థితి ఉంది. మొదటి రోజు జరిగిన విచారణలో ప్రభాకర్ రావు నోరు మెదపనట్లుగా తెలుస్తుంది. విచారణకు సంబంధించి ప్రస్తుతం ప్రభాకర్ రావు నాపై ఉన్నతాధికారుల సర్వే లైన్ ఉందని ఇక్కడ సిట్ అధికారులకు కూడా తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుతం నిందితులు ఇచ్చినటువంటి పూర్తిస్థాయి ఆధారాల ఆధారంగా ప్రస్తుతం అవన్నీ సాక్ష్యాలు ముందుంచి ప్రభాకర్ రావును అయితే సిట్ బృందం విచారిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రెండో రోజు విచారణకు సంబంధించి అతని దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్, మ్యాక్బుక్స్ అన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు ఎదుట ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి వాస్తవమైన డాటా ఎంత, ఎందుకంటే గత సాధారణ ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు జరిగిన సమయంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు. ప్రతిపక్ష పార్టీలకు అందుతున్నటువంటి డబ్బులకు సంబంధించి ఆ డబ్బులను చేరవేసేందుకు ఇటు వాటిని అడ్డుకట్ట వేసి ఆ డబ్బులను గత ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ ఉందో బీఆర్ఎస్ సర్కార్కి చేరవేసినట్లుగా చాలా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ప్రభాకర్ రావు ఉన్నాడు. కాబట్టి ఇవాళ ప్రస్తుతం రెండోసారి విచారణ అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇవాళ రాత్రి 8 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇవాళ అతను ఇచ్చినటువంటి ఏదైతే ఫోన్స్ కావచ్చు, మొబైల్స్, ఇటు దానికి సంబంధించిన ల్యాప్టాప్స్ అన్ని కూడా వాటన్నిటిని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు పంపిస్తామని అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అతను ఇచ్చినటువంటి ఫోన్స్ కావచ్చు, ఇవి అన్నీ కూడా గతంలో వాడిన ఫోన్స్ అయినా ల్యాప్టాప్స్ అయినా అన్న కోణంలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు పంపుతానే దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో దీని డాటా కూడా వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రభాకర్ రావు విచారణ 3 గంటలుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఆ అధికారులు సిట్ బృందం మొత్తం కూడా ప్రశ్నలతో ఉక్కిరి చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభాకర్ రావు చెప్తేనే ఇప్పటికే 5 నిందితులు కూడా చేశామనేది ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ను ముందుంచి ప్రస్తుతం ప్రభాకర్ రావును అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సిద్ధు, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ పోలీసులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి పలు వివరాలు ప్రభాకర్ రావును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ పోలీసులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి పలు వివరాలు ప్రభాకర్ రావును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.